దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను మీకు క్షేమము కలుగజేసేదను. గమనించినట్లయితే గనక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క కనాను దేశంలో ఎలాగ కాపాడుతాను, ఎలాగ మిమ్మల్ని నేను రక్షిస్తాను అని మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు వారికి చెప్పిన మాట ఏమనంటే, నేను మీకు క్షేమము కలగజేసేదను. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే క్షేమము కాదు, కానీ ఆయనను సేవిస్తున్న, ఆయనను ఆరాధిస్తున్న మనందరికీ కూడా ఆయన క్షేమాన్ని కలగజేసే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరి చుట్టూ శత్రువులు ఉన్నారు, దుష్ట మృగములు, ఇలా అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు వారు ఉన్నప్పుడు దేవుడు వారితో నేను మీ క్షేమాన్ని కలిగిస్తానని చెప్పిన రీతిగా నీ చుట్టూ అనేక విరోధులు ఉండొచ్చు, లేకంటే చెడు మనసు కలిగి దుష్ట ప్రవర్తనతో ప్రవర్తించే మనుషులు కావచ్చు, రకరకాలైనటువంటి ప్రజలు మధ్య నువ్వు నివసిస్తూ ఉండొచ్చు. వారి ద్వారా నీకు అపాయం కలిగే పరిస్థితి ఉండొచ్చు, వారి ద్వారా నీకు నష్టము కష్టము కలిగేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకే దేవుడు నీతో చెప్తున్నది ఏమనంటే, ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన రీతిగా నీకు ఆయన చెప్తున్నది ఏమనంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను కాబట్టి నువ్వు దేనిని గురించి భయపడద్దు, విరోధులను గూర్చి, శత్రువులను గూర్చి, ఎవరిని గూర్చి, దేనిని గూర్చి కూడా నీవు భయపడద్దు అనేసి ప్రభువు నీతో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన క్షేమాన్ని కలిగిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఆ క్షేమాన్ని కలగజేయి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఆయన కొరకు నువ్వు నిలబడు. దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో నీకు క్షేమాన్ని కలిగిస్తాడు. దేవుడు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.